డబ్బు లేదా సంపద గురించి మీ ఆలోచనలు ఎప్పుడూ మీ మనసులో దృఢంగా ఉన్నప్పుడు ఆ డబ్బు సంపదను మీరు పొందగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా మీ కోరిక, మీ సంకల్పం, మీ ఆలోచన మాత్రం డబ్బు సంపద పైన ఉండాలి. అప్పుడే దాన్ని మీరు పొందగలుగుతారు. దీనికోసం ఏం చేయాలి? ముందుగా మీరు ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకోండి. డబ్బు సంపద, డబ్బు సంపద ఈ రెండు మీకు ఒక మంత్రంలాగా మారిపోవాలి. పదే పదే చెప్పినప్పుడే మీ ఇన్నర్ మైండ్ ద్వారా యూనివర్స్ తీసుకుని మీకు అవకాశాలు కల్పిస్తుంది. ఆ అవకాశాల ద్వారా మీరు మీ మైండ్లో డబ్బు సంపద గురించి నింపుతూ పోండి. డబ్బు సంపద లేనప్పుడు బంధువులు, తోబుట్టువులు, సమాజం, మీ స్నేహితులు మిమ్మల్ని ఎంతగా చులకనగా చూశారో అదే డబ్బు సంపద మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళే మిమ్మల్ని తలెత్తి చూసే రోజులు మీరు చూస్తారు. ఇలా ఒక ఉన్నత స్థాయికి ఎదిగిపోండి. ఇంత చిన్న 2 పదాలకు అంత శక్తి ఉందా అనే అనుమానం మీకు రావచ్చు. ఆ అనుమానం మీ మైండ్లోకి ఎప్పుడూ కూడా రానివ్వకండి. ప్రపంచంలోని గొప్ప గొప్ప కోటీశ్వరులు కూడా ఈ 2 పదాలని మంత్రాలుగా జపించి గొప్ప స్థితికి ఎదిగిన వారే. కాబట్టి ఆ స్థాయికి మీరు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తథాస్తు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనీ.